రాష్ట్రపతి ఎన్నిక విధానానికి అనుసరించే పద్ధతి. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని అనుసరించే పద్ధతి. రాజ్యాంగంలోని 55వ అధికరణ రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలిపే అధికరణ 54, ఎన్నిక విధానం గురించి తెలిపే అధికరణ 55వ అధికరణ. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. అయితే ఇక్కడ ఏ విధంగా ఎన్నుకోబడతారు, ఏ పద్ధతిని అంటే చూడండి, నైష్పత్తిక ప్రాతినిధ్య విధానము, సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్, ఒక ఓటు బదిలీ పద్ధతి, రహస్య ఓటింగు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి పైవన్నీ అండి. ఆన్సరు పైవన్నీ. రాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులను కూడా సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్, ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారానే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. రహస్యంగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నిక రహస్య ప్రాతిపదికన ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే.